సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హైవేపై వారం క్రితం జరిగిన బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. చిరాగ్పల్లి సమీపంలోని కోహినూర్ దాబా దగ్గర ట్రావెల్స్ బస్సు ఆగినప్పుడు చోరీ చేసిన దొంగల ముఠాలో ఒక దొంగను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 దొంగల కోసం గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో థార్ జిల్లాకు చెందిన దొంగ నుంచి 2 కేజీల 900 గ్రాముల గోల్డ్ రికవరీ చేశారు. ఇలా రికవరీ చేసిన గోల్డ్ విలువ 2,10,00,000 రూపాయలు ఉంటుందని అంచనా. 1 గ్రాము కూడా మిస్ కాకుండా మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు జహీరాబాద్ పోలీసులు. బస్సులో బంగారం చోరీ చేసిన దొంగలను సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు జహీరాబాద్ పోలీసులు. బస్సులో గోల్డ్ చోరీ చేసిన ముఠా మామూలు దొంగల ముఠా కాదు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాల్లోనే భయంకరమైన కంజర గ్యాంగ్. వారం క్రితం దాబా దగ్గర ఆగినప్పుడు అదే బస్సులోకి సామాన్య ప్రయాణికుల్లా ఎక్కి చీకట్లోనే బ్యాగ్ను తీసుకుని జంప్ అయింది కంజర గ్యాంగ్. సీసీటీవీ ఫుటేజ్లో దొంగలను గుర్తించినా పట్టుకునేందుకు, గోల్డ్ రికవరీ చేసేందుకు చాలా కష్టపడ్డారు పోలీసులు. తొలుత పాత దొంగల పనేమోనని జిల్లాలోని దొంగలపై నిఘా ఉంచారు. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు 100 కిలోమీటర్ల మేర సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. దొంగల ముఠా కొన్ని గంటలకే డ్రెస్సులు మార్చేది, వాహనాలు మార్చేది. అయినా సరే అవన్నీ జాగ్రత్తగా పరిశీలించిన పోలీస్ బృందం చివరకు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చేరుకుంది. ఇంతలో ముఠా కొట్టేసిన బంగారాన్ని అమ్మడానికి, మరో చోరీ చేయడానికి సంగారెడ్డి రావడం గమనించారు జహీరాబాద్ పోలీసులు. దీంతో దొంగల ముఠాను చేజ్ చేశారు పోలీసులు. గ్యాంగ్లో ఒకరిని పట్టుకున్నారు. అతని నుంచి మొత్తం బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి కంజర గ్యాంగ్లు దాబా దగ్గర ట్రావెల్స్ బస్సులో ఆగి ఉన్నప్పుడు చోరీలకు పాల్పడుతున్నాయన్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. దాదాపు 3 కిలోల గోల్డ్ను రికవరీ చేయడానికి వారం నుంచి ఎంతగానో కష్టపడ్డారని జహీరాబాద్ డీఎస్పీ నేతృత్వంలోని టీంను అభినందించారు. ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్ 2,900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కి చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది, కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.